గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు తెలుగు పాఠ్య పుస్తకంలో షా నుంచి క్ష వరకు అక్షరాలు దానికి ఇచ్చిన పదాల గురించి తెలుసుకుందాం. సరేనా? ఈ అక్షరం ఏంది అంటే షా. షా. మరి ఈ బొమ్మ ఏంటంటే వేషం. వేషం. దీన్ని ఇది చూస్తున్నారు మీరు. ఈ బొమ్మ ఏంటన్నా? మేక. మేకని ఏమంటారంటే మేషం అంటారు. షా వేషం మేషం. మరి మనకు ఎప్పుడు వేషాలు వేసుకునే వాళ్ళు వస్తారు? ఏ పండుగ అప్పుడు వస్తారు? నాగుల చవితి పండగప్పుడు మనం కజ్జికాయలు అవన్నీ చేస్తాం కదా, వాటి కోసం వేషాలు వేసుకొని రాముడి వేషము, ఆంజనేయుని స్వామి వేషము అట్లా వేషాలు వేసుకొని వస్తారనమాట. శూర్పణఖ వేషము అట్లా వేసుకొని మన ఇండ్లకు వస్తారనమాట. సా ఇదేంది నాన్న? సంచి. సంచిలో ఏం తీసుకొస్తాం మనము? కూరగాయలు, సరుకులు, పండ్లు ఇవన్నీ తీసుకురావచ్చు కదా. వెరీ గుడ్. ఇదేంటిది? సజ్జ. దీన్ని కంకి అంటాం కదా మనము. ఇది సజ్జ కంకి అనమాట. సా సంచి సజ్జ. ఈ అక్షరము హ. హ ఇదేంది నాన్న? హంస. హంస ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో. వెరీ గుడ్. ఇదేంటిది మరి బొమ్మ? సింహం. మరి సింహం ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. హ హంస సింహం. లా. లా ఇదేంది నాన్న? లాక్. తాళం. ఎక్కడ వేస్తారు దీన్ని? ఇంటికి వేస్తారు. ఇంటికి తాళం వేయకపోతే ఏమవుతుంది? డబ్బులు బంగారం అంతా దోచుకుపోతారు కదా. వెరీ గుడ్. కాబట్టి అందరం ఇండ్లకు తాళాలు వేసుకోవాలా. ఇదేంటంటే పెద్ద పాత్ర నాన్న. దీన్ని ఏమంటారంటే గంగాళం. గంగాళం. ళ తాళం గంగాళం. ఈ అక్షరం ఏంటంటే క్ష. క్ష. మరి ఇక్కడ ఏం ఫ్రూట్ ఉంది? గ్రేప్స్. తెలుగులో ఏమంటారు గ్రేప్స్ ని? వెరీ గుడ్ విజయ్. ద్రాక్ష. ఏంది? మరి ఇక్కడ ఏందో ఉంది. ఏంది ఇది? నక్షత్రం. ఎక్కడ ఉంటాయి నక్షత్రాలు? ఆకాశంలో రాత్రిపూట మనం పడుకున్నప్పుడు నక్షత్రాలు, చంద్రుడు అంతా కనపడతారు కదా. ఎలా సన్నగా ఉంటాయో పెద్దగా కనిపిస్తాయో నక్షత్రాలు? అవి పెద్దగానే ఉంటాయి. అవి మనకు చాలా దూరంగా ఉంటాయి కాబట్టి చిన్నగా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? షా వేషం మేషం. సా సంచి సజ్జ. హ హంస సింహం. ళ తాళం గంగాళం. క్ష ద్రాక్ష నక్షత్రం. ఓకేనా? వెరీ గుడ్. చూడండి పిల్లలు, ఇప్పుడు నేను తీసివేతకు సంబంధించి ఒక గేమ్ పాడుకుందాం. నేను పాడతాను, నాతో తర్వాత మీరు పాడండి. సరేనా? 10 చిలుకలు ఉన్నాయి, పాడుతున్నాయి, పాడలేక ఒకటి పోతే ఇంకా 9 చిలుకలు ఉన్నాయి, తూగుతున్నాయి, తూగలేక ఒకటి పోతే ఇంకా 8 చిలుకలు ఉన్నాయి, ఎగురుతున్నాయి, ఎగరలేక ఒకటి పోతే ఇంకా 7 చిలుకలు ఉన్నాయి, ఏడుస్తున్నాయి, ఏడవలేక ఒకటి పోతే
ఇంకా 6 చిలకలు ఉన్నాయి, అరుస్తున్నాయి. అరవలేక ఒకటి పోతే ఇంకా 5 చిలకలు ఉన్నాయి, ఆడుతున్నాయి. ఆడలేక ఒకటి పోతే ఇంకా 4 చిలకలు ఉన్నాయి, నవ్వుతున్నాయి. నవ్వలేక ఒకటి పోతే ఇంకా 3 చిలకలు ఉన్నాయి, మూలుగుతున్నాయి. మూలుగలేక ఒకటి పోతే ఇంకా 2 చిలకలు ఉన్నాయి, రొప్పుతున్నాయి. రొప్పలేక ఒకటి పోతే ఇంకా 1 ఒక్క చిలకే ఉన్నది, ఒంటరిగున్నది. జామ పండు కోసం తుర్రుమన్నది. చిలకల్లో గిలకల్లో సున్నా. చూడండి అమ్మా, ఈ ఆట పేరు ఏంటంటే కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అని మీరు అక్కడ ఉన్నామని అడుగుతారు. ఆమె తనకు నచ్చిన కలర్ చెప్తుంది. ఆ చెప్పిన కలర్ వస్తువులు ఈ చుట్టుపక్కల మీకు పెట్టినాము, కొన్ని వస్తువులు పెట్టినాము, రంగురంగుల వస్తువులు పెట్టినాము. ఆ వస్తువుల్లో ఆమె చెప్పిన కలర్ ఏదైతే ఆ వస్తువు మాత్రమే ఒక్కొక్కరు ఒకటి మాత్రమే పట్టుకోవాలి, ఇద్దరిద్దరు పట్టుకోకూడదు. ఆమె వచ్చి అవుట్ చేసుకోవచ్చు వాళ్ళని. ఎవరైతే ఆ కలర్ పట్టుకోలేదో వాళ్ళను ఆమె వచ్చి అవుట్ చేస్తుంది. అవునా? అర్థమైందా? వచ్చేయండి, మీరు వెనక్కి వచ్చేయండి, అడగండి. బ్లూ కలర్ వస్తువులు మాత్రమే పట్టుకోవాలమ్మా, ఒకరే పట్టుకోవాలమ్మా. చూపించండి, మీ దగ్గర ఉండే కలర్స్ అందరూ పైకి ఎత్తి చూపించండి. అది బ్లూ కలర్ కాదు తల్లి, ఈమె దగ్గర ఉండేది బ్లూ కలర్ కాదు. ఏడుంది అది బ్లూ కలర్? చూపించు. ప్రణీత్ అవుట్. అడగండి. ఒక్కొక్కరు ఒక్క కలరే పట్టుకోవాలి. అది పింక్ కాదమ్మా. ఫ్లవర్స్ ఉన్నాయి చూడు, పింక్ కలర్ ఫ్లవర్స్. అందరి దగ్గర దొరికిందా కలరు? మళ్ళీ వెళ్ళు ప్రణీత, మళ్ళా వెళ్ళు. అడగండి మీరు. అడుగు, మా కలర్ చెప్పు. ఆరెంజ్ అంట. ఆరెంజ్. దానిమ్మ చెట్టు పూత ఉంది. ఒకటే ఫ్లవర్ పట్టుకుంటే అవుట్ చేసుకోవచ్చు. ఎవరు అవుట్? నందిని అవుట్. వచ్చేయి నందిని, త్వరగా అడగండి మా. రెడ్ అంట. రెడ్ 3 ట్యాపులు ఉన్నాయమ్మా. ఇంకో ట్యాప్ ఉందాడా? అందరు సరిపోయినారా? వెరీ గుడ్. వచ్చేయి మళ్ళా. అడుగు. వెరీ గుడ్. ఎల్లో అంట.
ఎల్లో. ఏమేమి దొరికినాయి ఎల్లోలో మీకు? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ చెప్పులేనా? వెరీ గుడ్. నెక్స్ట్ అడగండి అమ్మా. గ్రీన్ అంట. గ్రీన్ చెప్పినారు చూడండి, ఇంకా గ్రీన్ ఉన్నాయి. అందరు పట్టుకున్నారా? ఆకులు పట్టుకున్నారు అందరూ. వెరీ గుడ్. అర్థమైంది కదా మాట?